నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 102వ సంకీర్తన 7వ వచనం. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె నున్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఒంటరి. ప్రియులారా, దావీదు తన పరిస్థితిని బట్టి ఆవేదన చెందినవానిగా ఇలాగూ వ్రాస్తున్నాడు. రాత్రి మెలకువగా ఉండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలెనున్నాను అని. ప్రియులారా, ఒంటరిగా ఉండుట అనేకులకు కష్టముగాను వేదనగాను ఉంది. వృద్ధాప్యమందు పిల్లలు తమను విడిచి దూర ప్రాంతమునకు వెళ్ళి అక్కడనే స్థిరపరచబడుటను బట్టి వృద్ధులు అనేక మంది ఆవేదన చెందుచున్నారు. ఉద్యోగము వలన భార్యాభర్తలు ఒంటరి పరిస్థితిని బట్టి బాధపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒకవేళ పలు రకములైన వాతావరణములలో మీరు ఒంటరిగా ఉన్నట్లు బాధపడుతున్నారా? యాకోబును చూడండి, అతడు రాత్రివేళ ఒంటరిగానే బయలుదేరాడు. ఏశావు భయమును బట్టి అతడు తల్లిదండ్రులను విడిచి బయలుదేరాడు. ఆ ఒంటరి సమయంలోనే దేవుడు యాకోబును సంధించాడు. బేతేలు వెళ్ళు మార్గమున దైవ దర్శనము కలిగింది. అందులో ఆకాశపు కొనను అంటుకొనియున్న నిచ్చెనను చూచాడు. దాని మీద ప్రభువు నిలబడి మాట్లాడాడు. అంతేకాదు, ఆయనను ఆశీర్వదించాడు. ప్రియులరా, మోషే జీవితంలోనూ ఒంటరితనం తప్పలేదు. ఫరో భవనము నుండి పారిపోయినప్పుడు ఒక దినము అతడు ఒంటరిగా గొర్రెలను మేపుతూ హోరేబు పర్వతము చేరాడు. ప్రియులరా, అక్కడ మండుచున్న పొద మధ్య ప్రభువు దర్శనం కలిగింది. ఆనాడు అతడు 20 లక్షల మంది ఇజ్రాయేలీలు నడిపించుటకు దేవుని ఆజ్ఞను పొందాడు. ప్రియులరా, ఏలియా కర్మేలు పర్వతం ఎక్కినప్పుడు ఒంటిగాడై ఎక్కాడు. 450 మంది బయలు ప్రవక్తలు అతనికి విరోధముగా లేచిరి. కానీ అగ్ని ద్వారా సమాధానమిచ్చు దేవుడే దేవుడని నిరూపించెను. ఏలియా దుప్పటి ఎలీషా మీద పడినప్పుడు ఏలియా ఒంటరిగానే నిలిచాడు. అయినను అతడు ఏలియా చేసిన దానికంటే 2 అద్భుతములు చేసి కృప పొందాడు. దేవుని బిడ్డలారా, జలప్రలయమును గూర్చి ప్రజలకు ప్రకటించిన నోవాహు ఒంటిగానే నిలిచాడు. 120 సంవత్సరములు ప్రసంగించినను అతని కుటుంబము మాత్రము ఒంటిగానే ఓడలోనికి ప్రవేశించింది. దానియేలు సింహపు గుహలో ఒంటిగాడై ఒంటరిగానే వేయబడ్డాడు. కానీ యూదా గోత్రపు సింహం అతనితో నుండి సింహముల నోళ్లను మోయించి అద్భుతాలను చేశారు. ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రీతిగా అన్నారు: తండ్రి నాతో కూడా ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను అని. యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనం. ప్రియులారా, దేవుడు మనతో ఉండుటయే ఒంటరితనాన్ని మధురముగా మార్చే అనుభవం. దేవుడు మనతో ఉంటే మన ఒంటరితనాన్ని మధురముగా మార్చే అనుభవం. కనుక దేవుడు మన ప్రక్కన ఉంటాడు, మనతో ఉంటాడు. నీవెన్నటికీ నీ ఒంటరి కావు. ఎందుకనగా దేవుడు నీతో ఉన్నాడు. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనములో ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని అన్నాడు. కనుక నీవు ఒంటరివి కావు, ప్రభు నీతో ఉన్నాడు. దేవుడే నిన్ను నడిపిస్తాడు. దేవుని కృప మీ మీద, మీ కుటుంబం మీద మెండుగా కృమరింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు.
ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి నాయన. అనేక మంది రక్షణ లేక నశించిపోతున్నారు, వారికి రక్షణ ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును మెండుగా అనుగ్రహించండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలను మీరు దీవించండి నాయన. తండ్రి, నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి నాయన. వారికి అప్పగింపబడిన పరిచర్య అంతటిలో, ప్రయాణములో తోడుగా ఉండండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి తండ్రి. నేటి దినమున పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించుమని, మీరే తోడై ఉండుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.